హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు కాకరకాయ టమాటా చేస్తున్నానండి. కాకరకాయ టమాటాకు కావాల్సిన ఆనియన్స్ ప్లస్ కాకరకాయ రౌండ్గా కట్ చేశాను. కాకరకాయలో సాల్ట్ వేసి బాగా పిండేసానండి. దాంట్లో ఉన్న చేదు రసం మొత్తం బయటికి తీసాను. ఒక 3-4 టైమ్స్ కడిగేసాను. ఒక 2 ఆనియన్స్, 2-3 టమాటోస్ కట్ చేసుకున్నాను. అలాగే కొన్ని నువ్వులు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేశానండి. ఆ పేస్ట్ పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసాను. అందులో కొంచెం ఇంగువ వేసాను, పసుపు వేసాను, బెల్లం కూడా వేసానండి కొంచెం లైట్గా. అది మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది. కాకరకాయ కూడా వేసాను. ఇప్పుడు డీప్ ఫ్రై అవుతుంది. కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి. ఓకేనా? ఇదిగోండి, ఒక 10 మినిట్స్ ఇలా సిమ్లా పెట్టి ఉడికించండి. కొంచెం దగ్గరికి అయింది. ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత టమాటా వేస్తే, టమాటా కూడా కొంచెం ఉడికాక ఈ నువ్వుల పొడి వేస్తే బాగుంటుందండి. ఇదిగోండి, టమాటా కూడా వేసేస్తున్నాను. వేసాను. కొంతసేపు సిమ్లా పెడదామండి. అది నిమ్మగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత ఈ పేస్ట్ వేయచ్చు. ఇది నేను పేస్ట్ అంటే చేశాను, చెప్పాను కదండి. ఇదిగోండి, నువ్వులు, కారము, సాల్ట్, వెల్లుల్లి, అల్లం వెల్లిపాయ, జీలకర్ర వేసాను, పేస్ట్ చేశానండి. ఈ పేస్ట్ వచ్చేసి అది కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఇది వేసేస్తామండి. తర్వాత బాగుంటుంది. చూడండి, ఇదిగోండి వేసాను ఈ పేస్ట్, వేసి కలుపుతున్నాను. కొంచెం కారం తక్కువ ఉంటే ఇందులో వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే ఏమో తెలియదు, దానికి ఎక్కువ అవుతుందేమో అని చెప్పి తక్కువ వేసాను. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటే వేసుకుంటాను. ఇదిగోండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసానండి. వేసి కొంచెంసేపు సిమ్లో పెట్టి కొంచెం మగ్గనిస్తాను. తర్వాత సూపర్ టేస్ట్ అండి. మీరు ఒకసారి నాలాగా ట్రై చేయండి, బాగుంటుంది కర్రీ. అసలు చేదే లేదండి, ఇంత కూడా చేదు లేదు. అసలు శుభ్రంగా తినొచ్చు. కొంచెం కర్రీ వేసుకుంటే రైస్ మొత్తం అయిపోతుంది. అలా వండాను, మొత్తం ఆయిల్లోనే వండాను. చూడండి ఒకసారి. కొంచెం ఇది ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించేస్తే సూపర్ టేస్ట్ అండి. అసలు కలర్ఫుల్గా ఉంది కదా. ఇదిగోండి, ఎలా ఉందో చూడండి. సూపర్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. అసలు చేదైతే ఇంత కూడా లేదండి. అసలు తినని వాళ్ళు కూడా తింటారు ఇలా వండితే కాకరకాయ కర్రీ. అసలు సూపర్ టేస్ట్ ఉందండి. నాకైతే భలే నచ్చింది. కొంచెం వేసుకుంటే కాదండి, రైస్ మొత్తం తినేయచ్చు. అలా చేస్తాను ఏ కర్రీ అయినా నేను. ఒకసారి నా స్టైల్లో కూడా వండి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుందో. అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇదిగోండి, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, మెంతుల పొడి వేసానండి. అది కూడా కొంచెం వేడైన తర్వాత తీసేస్తే బాగుంటుంది. అసలు ఎంత బాగుందో కర్రీ. చిన్నగా పెట్టాను, సిమ్లా పెట్టాను గ్యాస్ కూడా. అసలు ఎంత బాగుందో. ఇదిగోండి, సూపర్గా ఉంది కర్రీ అయితే. టేస్ట్ అసలు ఇప్పుడు వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తినాలండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్ళాక వేసుకొని తింటాను. ఓకేనా? బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.
కాకరకాయ టమాటా ఎలా వండాలో చెప్పాను కదా, చూసి నేర్చుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.